ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు మనకు జూమ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. జమీలుద్దీన్ గారు నమస్తే అండి. అంటే ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా చూడాలి మనం ఇప్పుడు? ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దాన్ని చూసినప్పుడు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు, ప్రజాస్వామ్యవాదులు అందరికీ కూడా చాలా సంతోషం కలిగింది. ఇంకా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మాత్రమే ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగలుగుతుందని చెప్పి నమ్మకం కలిగింది. ఎందుకు అనంటే ఈ చట్టం ఏదైతే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అని అంటామో మనం, డిఫాక్షన్ లా, ఇది రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో దీన్ని చేర్చడం జరిగింది. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు దీన్ని చేర్చడం జరిగింది. ఇదేదో ఆషామాషి చట్టం కాదు, ఇది రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డ చట్టం. కాబట్టి ఆ చట్టాన్ని గౌరవిస్తే మనం రాజ్యాంగాన్ని గౌరవించినట్టే. ఆ రాజ్యాంగ యొక్క పరిరక్షకులుగా ఈరోజు సుప్రీంకోర్టు తన యొక్క కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వహించింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు తను సొంతంగా ఈ పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయకుండా శాసన సభ యొక్క గౌరవాన్ని కూడా కాపాడుతూ వారి మీద 3 నెలల్లో చర్య తీసుకోవాలి, ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాలి, మీ తీర్పును ప్రకటించాలి అని చెప్పి స్పీకర్ గారిని ఆదేశించడం జరిగింది. తద్వారా శాసన వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని కూడా సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా కాపాడింది. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఈ అంశం మీద గౌరవ స్పీకర్ గారు. వారు కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను వ్యక్తిగతంగా ఈ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకిని, ఈ పార్టీలు ఫిరాయించి ఒక పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని మరొక పార్టీలోకి పోవడం అన్నది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది ఆ ఓట్లేసినటువంటి ప్రజలకు, టికెట్ ఇచ్చినటువంటి పార్టీలకు ద్రోహం చేసినట్టు అని చెప్పి వారు చెప్పి ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ అంశం మీద ఈ 3 నెలల్లోపు స్పీకర్ గారు ఒక మంచి నిర్ణయాన్ని, తగిన నిర్ణయాన్ని, వీళ్లను డిస్క్వాలిఫై చేస్తూ నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా భావిస్తా ఉన్నారు. జమీలుద్దీన్ గారు, ప్రధానంగా ఏదైతే కేటీఆర్ గారు ట్వీట్ చేశారో, ఒక ట్వీట్ సవాల్ చేశారు రాహుల్ గాంధీకి, ఏదైతే 52వ షెడ్యూల్ ప్రకారం ఏదైతే మీరు అయితే గతంలో ఏదైతే చట్టం బుక్ పట్టుకొని తిరుగుతున్నారో, మీ ఫాదర్ చేసినటువంటి రాజ్యాంగం సంబంధించి దాన్ని అమలు చేసే శక్తి, సామర్థ్యం ఉందా, ఆ స్పీకర్కు సూచించే శక్తి ఉందా అని చెప్పేసి సవాల్ చేశారు. ఆ సవాల్ను స్వీకరిస్తారనుకోవాలా? 100% స్వీకరించాల్సిందేనండి. ఎందుకు అనంటే ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క అధినేతగా రాహుల్ గాంధీ గారు ప్రతిరోజు సంఖలో రాజ్యాంగం పెట్టుకుని తిరుగుతా ఉన్నారు. ఎక్కడ పోయినా గానీ మేము రాజ్యాంగ పరిరక్షకులం, అసలు ఈ మోడీ పరిపాలనలో రాజ్యాంగం అన్నది అవహేళనకు గురి అవుతా ఉన్నది, రాజ్యాంగ నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారు, రాజ్యాంగాన్ని కాపాడండి, మేము కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగాన్ని కాపాడుతుందని చెప్పి ఎప్పుడైతే చెప్పుకొని తిరుగుతున్నారో, ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, యూ ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అని చెప్పి. అంటే నువ్వు ఏదైతే బోధిస్తావో దాన్ని ఫస్ట్ అమల్లోకి పెట్టి చూపెట్టు. అంటే ఇవాళ అమలు చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. వీళ్లకు నిజంగానే రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఈ రాజ్యాంగాన్ని కాపాడతాం అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా ఉన్నదో దాన్ని అమల్లో పెట్టి చూపెట్టాలి అని అంటే అప్పుడు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఏదైతే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొని వచ్చారో అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఒకవైపు రాజ్యాంగం మీద గౌరవం, మరొక వైపు తన తండ్రి గారి మీద కూడా రాహుల్ గాంధీ గారికి ఏమాత్రం గౌరవం ఉన్నా వారు వెంటనే వారి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి సరే స్పీకర్ కుర్చీలో కూర్చున్నప్పుడు వారు పార్టీలకు అతీతంగా, వారు రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా వారి యొక్క తీర్పు ఉండాలి. కానీ ఈ కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు ఎట్లనైతే ఈ రోజు వచ్చిన తీర్పును ఇటు బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది, అదేవిధంగా ప్రజాస్వామిక వాదులందరూ కూడా స్వాగతించారు, భారతీయ జనతా పార్టీ కూడా ఈ తీర్పును స్వాగతించింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు చెప్పేది నిజమే అయితే, వాళ్ళ క్లెయిమ్ నిజమే అయితే వాళ్ళు కూడా ఈ తీర్పును స్వాగతించాలి. 3 నెలల లోపు స్పీకర్ గారు దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పాలి. గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారో ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేల మీద 100% న్యాయపరంగా, చట్టపరంగా, ధర్మపరంగా ఏ రకంగా చూసినా ఆ 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కాంగ్రెస్ జాయిన్ అయినట్టు దేశమంతా తెలుసు. కాబట్టి దాన్ని మళ్లీ ప్రత్యేకంగా పెద్ద ఎత్తున విచారణ జరిపి దాని లేదు రంధ్రాన్వేషణ, సూక్ష్మ అన్వేషణ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా వాళ్ళ కండువా కప్పిరు, స్వయంగా కొంతమందిని ముఖ్యమంత్రి గారు కప్పిరు, కొంతమందిని అప్పుడు ఉన్నటువంటి వారి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు కప్పిరు. కాబట్టి
వాళ్ళ మీద అనర్హత వేస్తేనే ఇవాళ స్పీకర్ గారి పదవికి గౌరవం. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు ఏదైతే రాజ్యాంగ పరిరక్షకులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళ మాటకు కూడా గౌరవం ఉంటది. రేపు ప్రజలు అరే వీళ్ళు చెప్పిన దానికి కట్టుబడి ఉన్నారు అనుకుంటారు, కానీ లేకపోతే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీని చీగొడతారు ప్రజలు. అదే విధంగా వీళ్ళు చెప్పే మాటలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా బూటకం అని చెప్పి ప్రజలు అనుకునే అవకాశం ఉంటది. కాబట్టి ఏదైతే సవరణ జరిగిందో రాజ్యాంగంలోని ఈ యాంటీ డిఫెక్షన్ లా, దీని మీద తప్పకుండా స్పీకర్ గారు 3 నెలల దాకా కూడా అవసరం లేదు. సుప్రీంకోర్టు ఒక గడువు విధించింది 3 నెలలు, కానీ ఆ లోపే వీరు యాక్షన్ తీసుకొని ఈ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తేనే రాజ్యాంగానికి విలువ, రాజీవ్ గాంధీ గారికి విలువ, రాహుల్ గాంధీ గారికి విలువ, ఆ యొక్క స్పీకర్ పదవికి కూడా ఒక విలువ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలపైన ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు చాలామంది యావత్ తెలంగాణ కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా చీట్ చేసి ఒక సింబల్ మీద గెలిచి ఇంకొక సింబల్ సంబంధించినటువంటి పార్టీలోకి జాయిన్ అవ్వడం తప్పు అని చెప్తున్నారు. ఆ రాజ్యాంగ ఉల్లంఘనే, వారిపైన ఖచ్చితంగా వేటు వేయాలని చెప్పేసి చాలామంది కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే జమీలుద్దీన్ కూడా ఆ విషయం చెప్తున్నారు. జమీలుద్దీన్ గారు, ముఖ్యంగా ఇక్కడ ఇంకొక మాట చెప్పారు సుప్రీంకోర్టు ఏదైతే జడ్జి, ప్రధానంగా 3 నెలలలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ తాత్సారం చేయాలని సభ్యులు చేస్తే అది కూడా దానికి సంబంధించి కూడా అది వ్యతిరేకించి ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకునే అధికారాలు ఇస్తున్నా అని చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలి అసలు? 100% అండి. అసలు ఎవరైతే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్లకు తెలుసు, వాళ్ళకు గుబులు పుట్టుకున్నది మా పదవులు ఊడిపోతాయని చెప్పి. వాళ్లకు ఎప్పుడైతే ఆ బీఆర్ఎస్ పార్టీ తరఫున పాడి కౌశిక్ రెడ్డి గారు, హుజరాబాద్ ఎమ్మెల్యే గారు సుప్రీంకోర్టులో ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిరో, ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ అలౌ అయిందో అప్పుడు వాళ్ళకు అర్థమైపోయింది మా పదవులు తప్పకుండా ఊడిపోతాయని చెప్పి. అందుకే వాళ్ళ దగ్గర మిగిలి ఉన్న ఏకైక అస్త్రం ఏంటిది అని అంటే దాన్ని డిలే టాక్టిక్స్ ప్లే చేయడం, దాన్ని ఆలస్యం చేసే ప్రయత్నం చేయడం. కానీ గతంలోనే స్పీకర్ గారు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చున్నారు కాబట్టి వీళ్ళు జవాబు ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితి. ఒకవేళ వీళ్ళు జవాబు ఇవ్వకుండా తప్పించుకొని తిరిగితే కూడా స్పీకర్ గారికి ఆ అధికారాలు ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు కేసు ఎవరైతే ఫైల్ చేసిన వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు వీళ్ళ మీద ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా వీళ్ళు పార్టీ ఫిరాయించారు అన్నదానికి పేపర్ కటింగ్స్ కానివ్వండి, లేకపోతే వీడియో క్లిప్స్ కానివ్వండి, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొన్నటువంటి క్లిప్పింగ్స్ కానివ్వండి, వీళ్ళు కండువాలు కప్పుకున్న ఇవి కానివ్వండి, అవన్నీ కూడా వీళ్ళు సమర్పిస్తారు. చివరికి ఇప్పుడు సికింద్రాబాద్ లో దానం నాగేందర్ గారు వారు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిరు. అది బహిరంగంగా అందరూ జనమంతా చూసిరు కదా. ఇంకా దానిలో దాపరికం ఏముంది, రహస్యం ఏముంది, ఇంకా దాని మీద మనం విశ్లేషణ చేయాల్సిందో ఇంకేదో పరిశోధన చేయాల్సిందో కూడా ఏం లేదు. వాళ్ళు అవుట్ రైట్ గా జాయిన్ అయినారు కాబట్టి తప్పకుండా వాళ్ళ మీద స్పీకర్ గారు చర్య తీసుకోవాలి. స్పీకర్ గారు కూడా వాళ్ళతోని ఒకవేళ తప్పిపోయి కొల్యూడయ్యి వాళ్ళని ఇంకా సహకరించి వాళ్ళను డ్రాగాన్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఇది ఒక ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చగా ఈ చరిత్రలో మిగిలిపోతుంది. స్పీకర్ గారికి కూడా వ్యక్తిగతంగా కూడా పేరు ఖరాబ్ అవుతుంది. కాబట్టి వారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పి ఉన్నారు నేను దీనికి వ్యతిరేకమని. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పేదానికి ఆచరణలో పెట్టేదానికి, అది కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారైనా ఇక్కడ గౌరవ స్పీకర్ గారైనా, వాళ్ళు చెప్పేదానికి ఉన్న ఆచరణలో పెట్టేదానికి పోలిక ఉందా, పొంతన ఉందా లేదా అన్నది మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. వీళ్ళు 3 నెలలలోపు ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు వేసి అనర్హత గురి చేస్తేనే వీరు ప్రజాస్వామ్యాన్ని రక్షించినట్లయితారు. చరిత్రలో ఒక మంచి స్పీకర్ గా ఈ స్పీకర్ గారు నిలిచిపోయే అవకాశం ఉన్నది. వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లా కాకుండా నాకు పార్టీ డైరెక్షనా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క ముఖ్యమంత్రి గారి ఒత్తిడి ఏదన్నా ఉండి మాత్రం వారు వీళ్లను డిస్క్వాలిఫై చేయకుండా ఆ తాత్సారం చేస్తే ఈ చరిత్ర వీరిని క్షమించదు. చరిత్రలో ఒక మాయని మచ్చగా ఒక ప్రజాస్వామ్యానికి వీరు చేటు చేసిన వారిగా మిగిలిపోయే అవకాశం ఉంటది. కాబట్టి వీరు తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇలా సుప్రీంకోర్టులో కూడా ఒక పాజిటివ్, నిన్నటి వరకు అసలు టైం ఫ్రేమ్ లేదు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఈ చట్టంలో ఉన్న ప్రాబ్లం ఏంటిది అనంటే ఇంత టైం లోపు వీళ్ళు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఒక టైం ఫ్రేమ్ లేదు. కాబట్టి గతంలో ఉన్నటువంటి స్పీకర్లు చాలా మంది ఇక పీరియడ్ అంతా అయిపోయే వరకు ఒకసారి వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే ఎలక్షన్లకు ఒక వారమో 15 రోజులు నెల రోజులో ముందు వాళ్ళను అనర్హులుగా ప్రకటించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ కేసు వేయడం వలన, సుప్రీంకోర్టు తీర్పు వలన ఏ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించినా ఆ గెలిచిన పార్టీ యొక్క ఎమ్మెల్యే యొక్క పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేసిన 3 నెలలలోపు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అనివార్యత ఇలా అందరూ శాసనసభ స్పీకర్లకు, ఒక తెలంగాణ శాసనసభ స్పీకరే కాదు, ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గా నిలిచిపోనున్నది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ శాసనసభ స్పీకర్ అయినా దీనికి కట్టుబడి ఉండాల్సిందే. కాబట్టి
వాళ్ళు ఈ 3 నెలల్లో తప్పకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి అందరం కూడా ఆశిద్దాం. జమీరుద్దీన్ గారు, ఇంకొక మాట ముఖ్యం, ఏదైతే ఈయనే ఇలాంటివి ఖచ్చితంగా నేను ప్రోత్సహించని చెప్పేసి స్పీకర్ చెప్పినప్పటికీ కూడా దాదాపు ఇప్పటికీ 14 నెలలు గడిచిపోయింది వీళ్ళు పార్టీ ఫిరాయించి. ఇప్పటివరకు ఒకవేళ ఆయన చర్యలు తీసుకునే ఉద్దేశం ఉంటే ఈ లోపే తీసుకునే వాళ్ళని చెప్పేసి కొంతమంది మేధావులు చెప్తున్నటువంటి మాట. అంటే ఇప్పుడు వాళ్ళను వెనకేసుకొస్తుంది స్పీకర్ అనుకోవాలా, లేకుంటే ఎవరు అనుకోవాలి? స్పీకర్ గారు పార్టీకి రాజీనామా చేసిన వారు ఇంకా ఆ అధికార పార్టీ యొక్క కనుసన్నల్లో, అధికార పార్టీ యొక్క ఒత్తిడిలోనే ఉండి బహుశా వారు ఇన్ని రోజులు నిర్ణయం తీసుకోలే. ఆ స్పీకర్ గారికి కూడా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉండే. ఏందనంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, సుప్రీంకోర్టు తీర్పు రాని, ఆ తీర్పు వస్తే దానికి మేమేమన్నా అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పి వారికి ఇన్ని రోజులు ఒక అవకాశం ఉండే. కానీ ఇప్పుడు అవకాశం కూడా లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు, అది కూడా చీఫ్ జస్టిస్ బెంచ్ దీనికి ఆదేశించింది కాబట్టి వీళ్ళు మళ్ళీ దాని మీద అపీల్కు పోయే అవకాశం కూడా ఏముండదు. సరే, వాళ్ళు ఏమన్నా పోతే రివ్యూకు పోయినా ఏం చేసినా ఆ చీఫ్ జస్టిస్ బెంచ్ తీర్పిచ్చేది కాబట్టి ఖచ్చితంగా 3 నెలల్లో ఈ ఎమ్మెల్యేల మీద వారి యొక్క చర్యలు తీసుకోవాల్సిన అనివార్యత ఇలా స్పీకర్ గారికి కూడా ఏర్పడ్డది. వారు ఇంకా ఒకవేళ ఇంకేమైనా తాత్సారం చేస్తే మాత్రం ఈ ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ తీర్పును బీజేపీ కూడా స్వాగతించింది, బీఆర్ఎస్ పార్టీ అయితే దీని గురించే పోరాటం చేస్తా ఉన్నది. కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి కూడా ఏర్పడుతుంది. అప్పుడు స్పీకర్ గారు ఒక చరిత్రలో వారి మీద ఒక మచ్చ పడిపోతుంది. సుప్రీంకోర్టు తీర్పును నేను ముందే చెప్పినాను, ఇవాళ సుప్రీంకోర్టు శాసనసభ వ్యవస్థను గౌరవించి సుప్రీంకోర్టు సొంతంగా తీర్పు ఇవ్వకుండా మళ్లీ స్పీకర్ గారికి తీర్పు ఇవ్వమని కోరింది. ఆ గౌరవాన్ని ఇవాళ శాసన వ్యవస్థ కూడా కాపాడుకోవాలి. శాసనసభ స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఆ సుప్రీంకోర్టు యొక్క గౌరవాన్ని కాపాడినప్పుడే ఈ ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలైనటువంటి శాసన వ్యవస్థ గాని, కార్యనిర్వహణ వ్యవస్థ గాని, మీకు న్యాయ వ్యవస్థ గాని ఇవన్నీ కూడా కలిసిమెలిసి పనిచేసినప్పుడే ఈ ప్రజాస్వామ్యానికి ఒక విలువ ఉంటది. కాబట్టి ఆ సుప్రీంకోర్టు యొక్క తీర్పును వీళ్ళు అమలు చేయాలి. లేకపోతే మాత్రం 3 నెలల తర్వాత ఇంకా తాత్సారం చేసినట్టయితే తప్పకుండా కాంటెంప్ట్ కు కూడా పోయే అవకాశం ఉంటది. స్పీకర్ గారిది ఒక రాజ్యాంగబద్ధ పదవి కాబట్టి వారు ఆ రాజ్యాంగబద్ధ పదవికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంటది. కాంటెంప్ట్ ఫేస్ చేయడం అంటే ఇంకా దానికి మించిన అవమానకరమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. కాబట్టి 3 నెలల టైము ఖచ్చితంగా స్పీకర్ గారు దాటే అవకాశం లేదు. దాటితే మాత్రం తప్పకుండా వారు కూడా కోర్టులో కాంటెంప్ట్ ఎదుర్కొనే పరిస్థితి ముందు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ లోపే వారు తీర్పు ఇస్తారని చెప్పి మనం ఆశిద్దాం. అది కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేస్తే మాత్రమే వారు ఆ తీర్పు యొక్క గౌరవాన్ని, ఆ స్పీకర్ పదవి గౌరవాన్ని, ఆ శాసనసభ గౌరవాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఎవరో ఒక్క దానం నాగేందర్ పోటీ చేసిండు కాబట్టి ఆయనను మాత్రమే తీసేస్తాం, మిగతా 9 మందిని కంటిన్యూ చేస్తామంటే మాత్రం అది తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ గాని వీళ్ళు స్పీకర్ గారు గాని మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నో అది వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతలేని పరిస్థితి. వీళ్ళు నోటితో ఒకటి చెప్తారు, నొసటితో వెక్కిరిస్తారు. వీళ్ళు అసలు మాటకును వీళ్ళ కార్యాచరణకు పొంతన లేదు అని చెప్పి తప్పకుండా ప్రజలు అనుకుంటారు. వీళ్లకు భవిష్యత్తులో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తీర్పిచ్చే అవకాశం కూడా ఉంటుంది. జమీరుద్దీన్ గారు, ముఖ్యంగా ఇక్కడ ఇంకొకటి ఏదైతే ఇలాంటి తరహాలనే ఇటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా జరిగింది. అక్కడ ఖచ్చితంగా స్పీకరు వారిపైన వేటు వేసినటువంటి పరిస్థితి. అది ఎగ్జాంపుల్గా తీసుకొని ఇక్కడ కూడా వేటు వేసే ఛాన్స్ ఉంది కదా, అలాంటి పరిస్థితి ఏమన్నా కనబడుతుందంటారా? 100% ఉందండి. వీళ్లను ఈ 10కి 10 మంది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయినట్టు దేశమంతా తెలుసు, సామాన్య ప్రజలకు కూడా తెలుసు వీళ్ళు పార్టీ మారిపోయినరని. ఎందుకనంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొంటలేరు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యక్రమంలో వీళ్ళు పాల్గొంటున్నారు. వీళ్ళు కండువాలు కప్పుకున్న ఫోటోలున్నాయి. వీళ్ళ కుటుంబ సభ్యులు అంటే కడియం శ్రీహరి గారి విషయంలో తీసుకున్నట్టయితే వారి యొక్క బిడ్డకు టికెట్ ఇప్పించుకున్నారు, ప్రచారంలో పాల్గొన్నారు, అది ఉన్నది. దానం నాగేందర్ గారి ఇష్యూ ఉన్నది. మిగతా అందరు ఎమ్మెల్యేలు వాళ్ళ ఫోటోలు, ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ప్రచురిస్తున్నారు. వీళ్ళు కూడా సమావేశాల్లో పాల్గొంటున్నారు. కాబట్టి ఇప్పటికే అసలు స్పీకర్ గారు ఒకవేళ నిర్ణయం తీసుకొని ఉంటే ఆ పదవికి ఎంతో వన్నె తెచ్చిన వాళ్ళు, ఒక గౌరవం ఇచ్చిన వాళ్ళు ఉండురు. కానీ సరే, మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉండే, సబ్జుడిస్ ఉండే అని చెప్పి వీళ్ళు తప్పించుకున్నారు. ఇప్పుడు మాత్రం తప్పించుకునే పరిస్థితి లేదు. 100% వీళ్ళు పార్టీ ఫిరాయించినట్టు అందరికీ తెలుసు. కాబట్టి ఆ 10 మంది మీద వేటు వేయక తప్పని పరిస్థితి ఇలా స్పీకర్ గారికి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ద్వారా కలిగిందని మనం అనుకోవచ్చు. జమీరుద్దీన్ గారు, ముఖ్యంగా ఏదైతే జడ్జి ఒక మాట మాట్లాడినట్టు మనకు చెప్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్
అన్న సిజేఐ మాటల్ని, దానిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, అసలు దాని ద్వారా చెప్పదలిచింది ఏంటి? ఈ తాత్సారాన్ని ఖండిస్తూ సిజిఐ గారు ఆ మాట మాట్లాడడం జరిగింది. ఎందుకనంటే గతంలో ఏం చేస్తున్నారు అనంటే ఈ డిఫాక్షన్ లాలోనే ఒక టైం ఫ్రేమ్ అన్నది అప్పుడు ఆ చట్టం తెచ్చినప్పుడు 52వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు అందులో చెప్పలేదు కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకొని మొత్తం పదవీ కాలం అంతా అయిపోయే వరకు వీళ్ళని ఇట్లే ఉంచి లాస్ట్ ఒక 15 రోజులు వారం రోజులు ఉన్నప్పుడు ఈ స్పీకర్లు దాని మీద నిర్ణయం తీసుకోవడం ఏదైతుందో దాన్ని ఉద్దేశించి ఇంత తాత్సారం చేస్తే మేమైతే వాళ్ళని డిస్క్వాలిఫై చేసినామంటే లాభమైంది. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పదవి మారినరు, అక్కడ ఓటేసిన ప్రజలను వాళ్ళ యొక్క తీర్పును మీరు మోసం చేసినట్టు. ఓ రకంగా ప్రజలు ఆ పార్టీని నమ్మి ఇక్కడ మన తెలంగాణ అంశంలో తీసుకున్నట్టయితే 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీని నమ్మి వీళ్ళకు ఓటేయడం జరిగింది ప్రజలు. ఆ ప్రజల తీర్పును మోసం చేస్తూ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ ప్రజలను మోసం చేసిన వాళ్ళను తప్పకుండా శిక్షించాలి. వీళ్ళకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మీద అంతే నమ్మకం ఉంటే వీళ్ళు రాజీనామా చేసి పోవచ్చు కదా. గతంలో కేసీఆర్ గారు 2001లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉంటే పార్టీకి రాజీనామా చేసిరు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరు, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి వచ్చి టీఆర్ఎస్ పార్టీ పెట్టినరు. టీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే ప్రజలు మళ్లీ గెలిపించారు, బ్రహ్మరథం పట్టిరు. అంటే మీకు నమ్మకం ఉంటే ఇప్పటికైనా ఈ 10 మంది ఎమ్మెల్యేలైనా రాజీనామాలు చేయొచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీద, కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద దీని మీద వీళ్ళకి నమ్మకమే ఉంటే ఈ 10 మంది రాజీనామా చేయకుండా ఇటు కాంగ్రెస్ కాకుండా అటు టీఆర్ఎస్ కాకుండా ఇటు ప్రజలను మోసం చేస్తూ అటు పార్టీలను మోసం చేస్తూ ఎవరైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు తప్పించుకొని తిరుగుతా ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా రాజీనామా చేస్తే ఆ ఎమ్మెల్యేలకు గౌరవం ఉంటది. లేదు వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తే స్పీకర్ గారికి గౌరవం ఉంటది. ఇవి రెండూ చేయకుంటే మాత్రం తప్పకుండా ప్రజాకోర్టులో మళ్లీ తీర్పు వస్తుంది, మళ్లీ పార్టీలు పోరాటం చేస్తాయి. ప్రజల్లో మాత్రం ఇప్పుడు ఎమ్మెల్యేలు మాత్రమే దోషిగా నిలబడ్డారు. దీన్ని ఇంకా తాత్సారం చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోకుంటే మాత్రం స్పీకర్ గారు కూడా ప్రజాకోర్టులో దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జమలేద్దన్ గారు, ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఈ తీర్పు కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గొడ్డలి పెట్టి అనుకోవాలా? 100% అండి. ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గాని రేవంత్ రెడ్డి గారు గాని వారికి ఇది గొడ్డలి పెట్టనొచ్చు, చెంప పెట్టనొచ్చు, ఇంకేదైనా పదం ఉంటే కూడా మనం వాడొచ్చు. ఎందుకనంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మేము పార్టీ ఫిరాయిస్తాం, ఇట్లే ఒక 5 ఏళ్లు మేము కొనసాగించి చివరికి ఒక 15 రోజులు వారం రోజుల్లో ఉన్నప్పుడు సరే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తే చేస్తాం, లేకపోతే లేదు, మాకు ఏమైద్దిలే అనుకున్న పరిస్థితి నుండి ఇవాళ మీరు పార్టీ ఫిరాయిస్తే 3 నెలల లోపు మీ పదవి ఊడిపోవడం ఖాయమని చెప్పి ఏదైతే తీర్పు వచ్చిందో దాని వలన ఇవాళ అంతర్గతంగా కూడా ఎవరైతే పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు గుబులు పుట్టుకున్నది. రేపు ఇంకెవరన్నా గోడలు దుంకుదామన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా పునరాలోచనలో పడే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని, ఆ శాసన వ్యవస్థ ఔన్నత్యాన్ని, స్పీకర్ పదవి ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉన్నది. నేను పార్టీ మనిషిని అని అనుకోకుండా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వారు స్పీకర్ గా అయినరు కాబట్టి నేను ఒక రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నా అని చెప్పి వాళ్ళు ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే మాత్రం ఒక్క తెలంగాణకే పరిమితం కాదండి, ఈ అంశం మొత్తం యావత్ భారతదేశానికి పోతుంది. ఇలా దేశం అంతా కూడా గమనిస్తున్నది. ఏదైతే వీళ్ళు మేము రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగి మేము రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పి చెప్తా ఉన్నారో ఇదంతా కూడా ఉట్టి జూటమాట అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైతుంది. ఇప్పటికే వీళ్ళు ఒకవైపు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతారు కానీ మరోవైపు ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు. మొన్న ఎంపీ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా రాహుల్ గాంధీ గారు బలంగా చెప్పారు ఏమని, ఈ ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా ఉందో దీన్ని ఇంకా కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి. మనకి ఇప్పుడు సుప్రీంకోర్టు అడ్వకేట్ మోహిత్ రావు గారు జాయిన్ అయ్యారు జూమ్ ద్వారా. ఆయన అడిగి మీ దగ్గరకు వస్తాం మళ్ళీ. మోహిత్ రావు గారు నమస్తే అండి. రైట్, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఇప్పుడు స్పీకర్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి వీరిపైన వేటు వేస్తారు అనుకోవాలా? ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పేలిన సంచలనంగా మారింది. ఖచ్చితంగా ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి స్పీకర్కు సూచించింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సుప్రీంకోర్టు అడ్వకేట్ మోహిత్ రావు గారు సిద్ధంగా ఉన్నారు జూమ్ ద్వారా. మోహిత్ రావు గారు నమస్తే అండి. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుతో ఇప్పటికైనా తెలంగాణ స్పీకర్ కళ్ళు తెరుస్తారు అనుకోవాలా? ఈరోజు ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. దాంట్లో క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ స్పీకర్ ఒక జ్యుడిషియల్ ట్రిబ్యునల్కి ఏ విధంగా అయితే డైరెక్షన్స్ ఇస్తారో అలానే స్పీకర్ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎట్టి పరిస్థితులలో 3 months లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
మోదీ గారు అంటే ముఖ్యంగా ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పారు, ఏదైతే జడ్జి గారు ఒక మాట అన్నారు, ఏదైతే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచనప్రాయంగా చెప్పారు, దీనిపైన చట్టం తేవాలని చెప్పి అన్నారు. ఆ చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుందా? సో అది టోటల్ పార్లమెంట్కి సంబంధించిన ఇష్యూ అండి. ఎందుకంటే పార్లమెంటరీ వాళ్ళు సూచన చేయడం జరిగింది పార్లమెంట్కి. ఎందుకంటే అసలు ఫౌండేషనల్ ఫ్యాక్ట్ ఆఫ్ డెమోక్రసీ స్పాయిల్ అవుతుంది. దీనివల్ల కేసులు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు ఫైల్ అవుతున్న ఈ స్పీకరు తన 5 ఏళ్ల గడువులో తీసుకోవట్లేదు నిర్ణయం, తీసుకున్నందున డెమోక్రసీ అభాసపాలు అవుతుంది. సో దీని గురించి వాళ్ళు క్లియర్గా ఒక పార్లమెంట్కి సూచన ఇవ్వడం జరిగింది. ఈ స్పీకర్ వ్యవస్థకి పవర్ ఉండాలా లేకపోతే తీయాలా, దానికి ఏమైనా సవరణ చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఫర్దర్గా ఏం జరగబోతుంది, ఏం చేస్తారు అసలు? సో 3 months డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. 3 months లోపల ఎట్టి పరిస్థితులలో తీసుకోవాలి. ఒకవేళ కనుక 3 monthsలో స్పీకర్ నిర్ణయం తీసుకపోతే స్పీకర్ కంటెంప్ట్ జ్యూరిస్డిక్షన్కి అమినబుల్ అవుతారు. అండ్ కంటెంప్ట్ జ్యూరిస్డిక్షన్లో పనిష్మెంట్ కూడా ఇంపోజ్ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. రైట్ మోదీ గారు, ఇక కంటెంప్ట్ అంటే ఏమొస్తుంది, దాని ద్వారా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది స్పీకర్కి, ఏంటి అసలు? ఇంతకుముందు సిమిలర్ ఒక కేసులో మనీలాల్ అనే మణిపూర్ కేసులో స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళకి కంటెంప్ట్ నోటీసెస్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా స్పీకర్ పట్టించుకోకపోతే ఫైనల్గా సెంట్రల్ గవర్నమెంట్కి డైరెక్షన్ ఇచ్చి మీరు రావాలి, హాజరవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో హాజరుపరచడం జరిగింది. హాజరుపరిచిన తర్వాత అప్పుడు స్పీకర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దీనికి ఇంప్లిమెంటింగ్ అథారిటీ వాళ్ళు ఇంప్లిమెంట్ ఎట్టి పరిస్థితులలో చేయాలి. అండ్ ఒకవేళ కనుక స్పీకర్ 3 monthsలో చేయకపోతే రాజేంద్ర సింగ్ రాణా కేసులో ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుందో సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలందరినీ డిస్క్వాలిఫై చేసే పవర్ సుప్రీంకోర్టుకి అండర్ ఆర్టికల్ 142 ఉంటుంది. సో ఆ స్టెప్ కూడా సుప్రీంకోర్టు తీసుకుంటుంది. రైట్, ఇప్పుడు ఒకవేళ అంటే ఇప్పటికు దాదాపు 14 నెలలు గడిచిందండి ఇక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకోక ఇలాగే తాసారం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇంకా మరో 3 నెలలు అవకాశం ఇచ్చారు. ఆ 3 నెలలు గడిచేదాకా వెయిట్ చేస్తారనుకోవాలా? ఒకవేళ చేయకపోతే అసలు ఆయన నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఇప్పటికి ఎప్పుడో తీసుకునే వాళ్ళు, అంటే అలాంటి పరిస్థితి వస్తుందనుకోవాలా రాదనుకోవాలా మనం ఇప్పుడు? సో ఈ కేసు మీరు ముందు చూస్తే ఎప్పుడైతే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ స్పీకర్ దగ్గర ఫైల్ అయిందో వారు ఇమీడియట్గా నోటీసెస్ ఇవ్వలేదు. రెడ్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది, స్పీకర్ నోటీసెస్ ఇవ్వట్లేదు అని. ఎందుకంటే రూల్ బుక్లో క్లియర్గా ఉంది 7 రోజులు ఫైల్ చేసిన 7 రోజులలో నోటీసులు ఇవ్వాలి అని క్లియర్గా ఉంది. 7 రోజుల్లో నోటీస్ ఇవ్వకపోవడంతో హైకోర్టు సింగిల్ జడ్జి దగ్గరికి ఆశయడం జరిగింది. అండ్ సింగిల్ జడ్జి తీర్పుని తప్పుపడుతూ వాళ్ళు ప్రభుత్వం అండ్ స్పీకర్ సెక్రటరీ వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. డివిజన్ బెంచ్ లేదు, స్పీకర్కి అధికారం ఇవ్వద్దు, స్పీకరే రీజనబుల్ టైంలో చేయాలి అంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఎల్పీలు దాఖలు చేయడం జరిగింది. అండ్ రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో రిట్ పిటిషన్ ఎప్పుడైతే ఫైల్ అయ్యి సుప్రీంకోర్టుకు వచ్చిందో సుప్రీంకోర్టు ఎప్పుడైతే సీరియస్గా మ్యాటర్ వింటుందో వాళ్ళు అప్పుడు నోటీసెస్ ఇవ్వడం జరిగింది. అంటే 7 months ల్యాప్స్ ఉంది. అది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో పేర్కోవడం జరిగింది. ఇంత ల్యాప్స్ ఉంది, స్పీకర్ ఇనార్డినేట్ డిలే పెట్టారు, సో మేము అయినా కూడా ఒక ఛాన్స్ ఇస్తాం స్పీకర్కి, ఎందుకంటే స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి కాబట్టి ఒక ఛాన్స్ సుప్రీంకోర్టు స్పీకర్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3 months చూస్తుంది. 3 monthsలో ఒకవేళ డెసిషన్ తీసుకోలేదు అంటే సుప్రీంకోర్టు కూడా సుమోటోగా డెసిషన్ తీసుకునే పవర్ సుప్రీంకోర్టుకు ఉంటుంది. కానీ ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు అంటున్నారు. ఆ విషయాలే పదే చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఫస్ట్ మీరు ఒక ఎమ్మెల్యే చూసుకుంటే ఆయన అయితే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేశారు. సో ఆయనది క్లియర్ కట్ డిఫెక్షన్. ఇంకొక ఆయన క్యాన్వసింగ్ చేశారు, ఇద్దరు ఎమ్మెల్యేలు క్యాన్వసింగ్ చేశారు. ఒకటేమో తన కూతురికి, ఇంకొక ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్లలో క్యాన్వస్ చేశారు. వాళ్ళు బహిరంగంగానే కండువాలు కప్పుకుని వాళ్ళు క్యాన్వస్ చేయడం జరిగింది. అది కూడా ఓపెన్ అండ్ షట్ కేసు, అది డిస్క్వాలిఫికేషన్ ఇన్కర్ అవుతారు. మిగతా 7 మంది ఎమ్మెల్యేలు మేము ఎప్పుడు వెళ్ళలేదు కలవలేదు అంటున్నారు, కానీ వాళ్ళు కండువాలు వేసుకుని ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. అండ్ వాళ్ళు అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో ట్రెజరీ బెంచ్లో కూర్చున్నారు. సో చాలా ఎవిడెన్స్ ఉంది వాళ్ళకి అగేన్స్ట్గా. వాళ్ళు కండువాలు కప్పుకున్నారు, కలిశారు, వాలంటరీగా బీఆర్ఎస్ సభ్యత్వానికి వాళ్ళు గివప్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎవిడెన్స్లు మేము సుప్రీంకోర్టులో వేసాము. సుప్రీంకోర్టు ఇవన్నీ చూసిన తర్వాతనే స్పీకర్కి 3 months గడువు వేయడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఈ 2-3 ఎమ్మెల్యేల పైన వేటు వేసి మిగతా ఎమ్మెల్యేలను సేవ్ చేసే పరిస్థితి ఒకవేళ స్పీకర్ చేస్తే ఫర్దర్గా ఎలా ఉంటుంది అనుకోవాలి?
సో స్పీకర్ ఇచ్చిన డెసిషన్ని త్రీ పారామీటర్స్ హైకోర్టులో జ్యుడిషియల్ రివ్యూ చేసుకోవచ్చు అండి. ఒకవేళ అది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కి వైలేటివ్గా ఉన్నా, లేకపోతే దాంట్లో ఒకవేళ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేట్ అయినా, లేదు పర్వర్సిటీ ఉన్నా, ఈ మూడిట్లో ఏ ఏ ఏ ఏ యాంగిల్లో ఒకవేళ స్పీకర్ డెసిషన్ ఈ మూడిట్లో ఏ ఒక్క దాంట్లో షార్ట్ ఫాల్ అయినా కూడా హైకోర్టులో జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు. అండ్ హైకోర్టు ఫస్ట్ అపీలేట్ కోర్టు కాబట్టి హైకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టడం జరుగుతుంది. ఇంకొకటి ఏదైతే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇలాంటి సూచనలు ఇచ్చింది, అక్కడ వాళ్ళు స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఇక్కడ కూడా ఆ ప్రెషర్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా కాదా? అంటే గతంలో సుప్రీంకోర్టు చాలా స్పీకర్లకి, చాలా రాష్ట్రాల స్పీకర్లకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఇంప్లిమెంట్ చేశారు, కొంతమంది ఇంప్లిమెంట్ చేయలేదు. కొంతమందికి పదవి కాలం అయిపోయాక మ్యాటర్ ఇన్ఫ్రాక్చర్స్ అని చెప్పడం జరిగింది. కానీ లక్కీగా ప్రజెంట్ కేసులో ఇంకొక 3.5 years ఉంది కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని భావిద్దాం మనం. రైట్ సార్, మీ దగ్గరికి మళ్ళీ వస్తాం. మోహితరావు గారు మీరు లైన్లో ఉండండి. మనకి ఇంకొక రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు కూడా ఉన్నారు జూమ్లో, ఆయన మాట్లాడి మీ దగ్గరకు వస్తారు. జమీలుద్దీన్ గారు, ముఖ్యంగా ఇక్కడ ఏదైతే 3 months ఈ టైం సరిపోతుందా, 3 months అవసరం లేదని కొంతమంది అంటున్నారు. నిర్ణయం తీసుకునే అవకాశం స్పీకర్కు లభించింది, తీసుకోవాలి. ఎందుకంటే ఆయన గతంలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి, న్యాయం గెలిపించాలని చెప్పేసి చాలామంది కోరుతున్నారు. ఆ దిశగా అడుగులేస్తారు అనుకోవాలా? ఏక తప్పని పరిస్థితి ఈ రోజు ఏర్పడ్డదండి. ఆ 3 నెలలు గడువు కూడా ఎందుకు అనంటే, ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏమంటారు అనంటే హియర్ ది అదర్ సైడ్, అంటే ఎదుటివాని వాదన కూడా వినాలే. ఇప్పుడు వీళ్ళు జాయిన్ అయినరు, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు, టీవీల ద్వారా పేపర్ల ద్వారా అందరు చూడడం జరిగింది, స్పీకర్ గారు కూడా చూసినారు. అంతేకాకుండా ఇప్పుడు దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారు. కడియం శ్రీహరి గారు వారి యొక్క కూతురు కొరకు ప్రచారం చేశారు. మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో పాల్గొన్నారు. ఇవాళ అసెంబ్లీలో కూడా వాళ్ళు ఆ కాంగ్రెస్ వాళ్ళతో కలిసి కూర్చుంటున్నారు అన్నది ఇవన్నీ స్పీకర్ గారి దృష్టిలో ఉన్నాయి. కాకపోతే ఎదుటివారి వాదన కూడా వినాలే కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో, ఈ న్యాయ వ్యవస్థలో అదొక మౌలిక సూత్రంగా ఉంది కాబట్టి వారికి కూడా నోటీసులు ఇచ్చి ఎవరైతే ఇలా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు కూడా వాదన అన్నది స్పీకర్ గారు వినాలే. అది వినడానికి 3 నెలలు టైం అన్నది మోర్ దాన్ ఇనఫ్ కాబట్టి ఆ లోపు వాళ్ళు వాదన విని ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సులు కూడా ఎప్పుడైతే స్పీకర్ గారికి సమర్పిస్తారో రెండింటిని పరిశీలించిన తర్వాత ఒక జడ్జిగా, ఎందుకంటే ఇది ట్రిబ్యునల్ గా వారు తీర్పు చెప్పాలి కాబట్టి వారు ఒక జడ్జిగా ఈ న్యాయ అన్యాయాలను పరిశీలించి ఇదంతా కూడా ప్రజలకు తెలుసు, వీళ్ళు మారినరన్నది వారికి కూడా తెలుసు. కానీ ఈ ప్రొసీజర్ ఫాలో కావాలి కాబట్టి, ఒక ప్రోటోకాల్ ఫాలో కావాలి కాబట్టి ఈ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత ఇరు వర్గాల సాక్ష్యాధారాలను చూసిన తర్వాత వారి యొక్క నిర్ణయాన్ని, వారి యొక్క తీర్పును వాళ్ళు వెల్లడించాలి. దానికి సుప్రీంకోర్టు అన్నది అలా ఒక గడువు పెట్టింది. 3 నెలలు అన్నది తాత్సారం చేయకుండా నెల రోజుల్లో కూడా చేయొచ్చు, 15 రోజుల్లో కూడా చేయొచ్చు. మాక్సిమం టైం వాళ్ళు 3 నెలలు తీసుకున్న ఈ 3 నెలల్లో మాత్రం తప్పకుండా వాళ్ళ మీద నిర్ణయం వెలువడించక తప్పని పరిస్థితి ఉన్నది. అయినా మొండిగా స్పీకర్ గారు వ్యవహరిస్తే మాత్రం ఇందాక మోహితరావు గారు, అడ్వకేట్ గారు, సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు చెప్పినట్టు వారు కాంటెంప్ట్ ఎదుర్కోవాల్సి వస్తుంది. స్పీకర్ గారు ఒక రాజ్యాంగబద్ద పదవిలో ఉండి సుప్రీంకోర్టులో కాంటెంప్ట్ ఎదుర్కోవడం అన్నది ఇక దానికి మించిన అవమానకరమైన పరిస్థితి ఉండదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అధినాయకుడు ఉన్నారో, మనం ఇందాక చర్చ చేసినాం, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పరిరక్షణ గురించి, రాజ్యాంగ సూత్రాల గురించి ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని పరిరక్షించాలి అనంటే వారు కూడా జోక్యం చేసుకుని స్పీకర్ గారిని కోరాలి. ఈ తీర్పును వారు స్వాగతించాలి. స్పీకర్ గారిని కోరి ఈ 3 నెలలలోపు తీర్పు వీళ్లను డిస్క్వాలిఫై చేయమని చెప్తే వారు ఒకవేళ స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేస్తేనే ఆ యొక్క పదవికి గౌరవం తెచ్చిన వాళ్ళు అవుతారు. లేకుంటే మాత్రం వారు చరిత్రలో ఆ స్పీకర్ గారి మీద ఒక మచ్చ ఉండిపోతుంది. వారు ఇంకా 3.5 సంవత్సరాలు ఎలక్షన్ కు టైం ఉంది కాబట్టి కాంటెంప్ట్ ఎదుర్కొంటే మాత్రం అది వారికి అవమానకరం, ఆ స్పీకర్ పదవికి అవమానకరం, తెలంగాణ రాష్ట్రానికి అవమానకరంగా ఉంటది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీగా కూడా వాళ్ళు విఫలం చెందిన వాళ్ళు అవుతారు. వీళ్ళు 2 నాలుకల ధోరణి అని చెప్పి రేపు దేశమంతా కూడా, ప్రజలంతా కూడా చర్చించుకుంటుంటారు కాబట్టి వారు అట్లా చేయకపోవచ్చు అని చెప్పి ప్రస్తుతానికైతే మనం ఆశిద్దాం. ఓకే, మోహితరావు గారు, ఏదైతే ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక గొడ్డలి పెట్టి అనుకోవాలా? ఎస్ అండి, అంటే ఇప్పటికే తప్పకుండా. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ
ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి ఫిరాయించిన తర్వాత కూడా అంత ఎవిడెన్స్ ఉన్నాక కూడా మేము దాన్ని డిస్క్వాలిఫై కారు అని సీఎం గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది అసెంబ్లీలో. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు లేదు ఎవరు డిస్క్వాలిఫై కారు అని స్పీకర్కి ఉద్దేశించి చెప్పడం జరిగింది. అందరికీ డౌట్స్ అప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి. స్పీకర్కి మీరేం తీసుకోరు నిర్ణయము, ఇది పెండింగ్ ఉంది అయినా కూడా ఎవరు కారు అని చెప్పడం జరిగింది. అది దట్ ఈస్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అండ్ అనవసరంగా ఎవరి పరిధిలో ఉన్న విషయాన్ని వాళ్ళు ఓవర్ రీచ్ అయ్యి మాట్లాడడం జరిగింది. సో దాంతోనే అందరికీ అజంప్షన్స్ అండ్ అప్రెహెన్షన్స్ క్రియేట్ అయ్యడం జరిగింది. నిజంగానే వీళ్ళు ఇంపార్షియల్గా డీల్ చేస్తారా లేదు, ఎందుకంటే ఒక సీఎం ఉన్న వ్యక్తి వాళ్ళు డైరెక్ట్గా లేదు మీరు చెయ్యరు అని అన్నప్పుడు అది ఇట్ ఈస్ అ న్యాచురల్ కాజ్, అందరికీ డౌట్స్ రేజ్ అవుతాయి నిజంగా కూడా అవుతుందా కాదా అని. సో ఎటికెళ్లకు సుప్రీంకోర్టు అయితే మంచి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, ఒక హిస్టారికల్ జడ్జిమెంట్. 3 months టైం ఇవ్వడం జరిగింది. 3 months లోపల డిసైడ్ చేయాలి. అండ్ డిసైడ్ ఒకవేళ ఇది కూడా లిబర్టీ ఇచ్చారు, ఒకవేళ కనుక ఎవరైనా ఎమ్మెల్యే డిలే చేసినా కూడా వాళ్ళకి అగెయిన్స్ట్గా ఇన్ఫరెన్స్ డ్రా చేయమని కూడా చెప్పడం జరిగింది. మోహితరావు గారు, ఇంకొకటి ఏదైతే రాహుల్ గాంధీ గారికి సంబంధించి ఒకటి కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు. ప్రధానంగా ఏదైతే పంచ్ న్యాయకు సంబంధించి అంటే 5 న్యాయ సూత్రాలు న్యాయానికి సంబంధించి ఆ చట్టం ఉండాలి, దాన్ని పరిధిలో ఉండాలి, ఖచ్చితంగా వీరిపైన వేటు ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయం, దానికి ఇప్పుడు కట్టుబడి ఉంటారా అనే ఒక క్వశ్చనింగ్ రైజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. మీరు ఇంకొకటి చూస్తే ఈ 10th షెడ్యూల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ అండ్ దాన్ని వైలేట్ చేస్తుంది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని. సో ఒక్కసారి డిఫెక్ట్ అయినాక, ఒక ఎమ్మెల్యే డిఫెక్ట్ అయినాక మనకి దేర్ షుడ్ బీ ఎ రీజన్, దేర్ షుడ్ బీ ఎ జడ్జిమెంట్. ఈరోజు సుప్రీంకోర్టు అందుకని ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇంకో పార్టీకి మారి ఉంటే, ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు ఒక కమెంట్ కూడా చేసింది, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ ఎంపీగా కంటెస్ట్ అయ్యి అక్కడ ఓడిపోయాక మళ్ళీ ఇదే పార్టీకి వచ్చి జాయిన్ అయి ఉంటే ఇట్ ఈస్ వైలేషన్ ఆఫ్ డెమోక్రసీ అండ్ డెమోక్రసీని అబాస్పాల్ చేసినట్టు అవుతుందని కూడా సుప్రీంకోర్టు కమెంట్ చేయడం జరిగింది. రైట్ మోహిత్ గారు, ఇంకొకటి ఆధారాలు బలంగా ఉన్నాయని చెప్పేసి దాన్ని మార్చడం కావచ్చు, లేకుంటే వాని ఏమన్నా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక ఉంది, దానికి సంబంధించి ఏమైనా ఉన్నాయా? ఒకటి మన దగ్గర టోటల్ అంత ఎవిడెన్స్ ఉంది పిటిషనర్స్ దగ్గర. వాళ్ళు ఎప్పుడైతే కండువాలు కప్పుకున్నారో, ఎప్పుడైతే కలిశారో, ఎక్కడైతే సీటింగ్ అరేంజ్మెంట్లో కూర్చున్నారో, ఇవంతా ఎవిడెన్స్ స్ట్రాంగ్ ఉంది పిటిషనర్స్ దగ్గర. ఆ ఎవిడెన్స్ అంతా మేము సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టులో ఒకసారి ఏది ఫైల్ చేసినా కూడా అది రికార్డు మీదకి వస్తుంది, దాని సర్టిఫైడ్ కాపీస్ ఉంటుంది, దాన్ని చేంజ్ చేయడానికి ఉండదు. చేంజ్ చేస్తే అది దట్ ఈస్ ఈక్వల్ టు ట్యాంపరింగ్ ది ఎవిడెన్స్. సో అట్లాంటి డ్రాస్టిక్ స్టెప్ తీసుకోరని అనుకుంటున్నాను. జమీనుద్దీన్ గారు, ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఏదైతే కేటీఆర్ గారు ఒక పిలుపునిచ్చారు, అంటే గతంలో కూడా చెప్పారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇవాళ రిపీట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఖచ్చితంగా 3 నెలల్లో 10 శాసనసభకు సంబంధించి బై ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా సిద్ధం కావాలి కేటారని చెప్పారు. దాన్ని ఎలా చూస్తాం? 100% న్యాయపరంగా చూసినట్టయితే, ధర్మపరంగా చూసినట్టయితే 10 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు రాక తప్పని పరిస్థితి. ఇప్పుడు రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు కూడా ఇవి రావచ్చు. లేదు అనంటే సరే ఇంకొక 1-2 నెలలు వీళ్ళు టైం పాస్ చేస్తే మాత్రం ఆ తర్వాత కూడా ఈ 10 నియోజకవర్గాల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. బహుశా దీన్ని పసిగట్టే కావచ్చు ఇప్పుడు వీళ్ళ యొక్క పిసిసి అధ్యక్షుడు గారు కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళేదో పాదయాత్రని పెట్టుకున్నారు, ఈవినింగ్ వాక్ చేస్తూ ఒక 10 నియోజకవర్గాలు తిరగాలని. అంటే ఈ ఒకటేసారి ఈ ఏదైతే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఉన్నాయో వాటిలో తిరిగితే ఒక మెసేజ్ ఎట్లా పోతుందో అని చెప్పి ఊహించే వీళ్ళు వేరే నియోజకవర్గాల్లో మెల్లగా పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ 10 నియోజకవర్గాల తర్వాత వాళ్ళు తప్పకుండా ఈ డిస్క్వాలిఫై కాబోతున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు పాదయాత్ర చేసి ప్రచారం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు పాదయాత్ర చేయాలి కూడా, వాళ్ళు చేస్తే కూడా ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ పిసిసి అధ్యక్షుడు గారి వెంట పాదయాత్రలో నడుస్తారా, నడవరా, అసలు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఎమ్మెల్యే సాబ్ అయితే నా ఫ్లెక్సీలో ఫోటోలు ఎందుకు పెడుతున్నారని చెప్పి మాట్లాడినరు. కొందరేమో కాంగ్రెస్ పార్టీతో రోజు పొద్దున్న లేస్తే కలిసి తిరుగుతున్నారు, కొందరేమో మేము ఇంకా బీఆర్ఎస్లో ఉన్నామని బుకాయిస్తున్నారు. ఇదేదైతే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారో అదంతా కూడా క్లారిటీ అయిపోతుంది. 100% ఈ 10 నియోజకవర్గాల్లో తప్పకుండా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నది. దాని గురించే వీళ్ళు ఈ పాదయాత్ర మొదలు పెట్టుకున్నారని నేను అనుకుంటా ఉన్నా.
రైట్, థ్యాంక్ యూ అండి జమీలుద్దీన్ గారు డిస్కషన్లో పాల్పంచుకున్నందుకు. థ్యాంక్ యూ అండి మోహిత్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో పాల్పంచుకుని మీరు చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏదైతే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు సంబంధించినటువంటి విషయానికి సంబంధించి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన సంచలనంగా మారింది. ఇలాంటిది దీనిపైన చట్టం కూడా తేవాలని చెప్పేసి డిమాండ్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని ఖచ్చితంగా సీరియస్గా పరిగణనలోకి తీసుకొని ఖచ్చితంగా ఈ చట్టం తీసుకొచ్చి అనర్హత వేటు వేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఇప్పుడు తెలంగాణ స్పీకర్ ఏం చేయబోతున్నారు అన్నది మాత్రం అందరిలో ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇవాళ బరాబర్ అడుగుదాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.